ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడికి నిత్యం అనేక మంది వివిధ కారణాల చేత ఇక్కడికైతే రావడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ ఫామ్ల కోసం తీసుకోవడానికి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడికి ఒక వ్యక్తి రావడం జరిగింది. నాకు బర్త్ సర్టిఫికేట్ కోసం చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పటికీ సైతం నా పని కావట్లేదు, రేపు మాపు అంటూ దాట వేస్తున్నారంటూ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అసలు ఏంటి వీరి సమస్య అనేది వీరు మాటలు తెలుసుకుని సార్ చెప్పండి. అంటే మీరు మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి సమస్య అసలు? నా పేరు కిషోర్ మూలే, మా శాత్రేపల్లి గ్రామం, వేములవాడ మండలం, అర్బన్ కిందకే వస్తుంది, 2nd వార్డ్. ఏంటండి సమస్య ఏంటండి? అసలు మీరు ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే ఇక్కడ తలెత్తిన సమస్య ఏంటి మీకు? సమస్య ఏంటంటే మా బాబు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందండి. మా 1 మంత్ బిఫోర్ 30వ తేదీ 5వ నెల 2025వ తేదీ నాడు ఆన్లైన్ నేను మీసేలో ఎంటర్ చేసుకొని ఫామ్ తీసుకొచ్చి ఆర్ఐసార్కు అప్పయ్యడం జరిగింది. ఆర్ఐసార్ తొందరనే సిగ్నేచర్ వెరిఫికేషన్ సిగ్నేచర్ చేశారు. దాని తర్వాత జరిగే ఈ సెక్షన్లో జరిగే ఈ పరిణామాలు ఏది జరుగుతుందో అది ఫైల్ మూవ్ కాకపోవడం, అక్కడ నుండి ఇక్కడికి రాకపోవడం చాలా ఆలస్యంగా. ప్రతిరోజు అటెండెన్స్ నేను వేములవాడకు వచ్చినట్టు ఫస్ట్ ఎంఆర్ ఆఫీస్లో అటెండ్ అయిన తర్వాతనే వేరే కార్యక్రమాలు వేరే పనులు నేను చేసుకునేవాడిని. ప్రతిరోజు అటెండెన్స్ ఎంఆర్ ఆఫీస్లో తీసుకుంటూ నేను అడుగుతూ విసిగించి వేచారి ఈ స్థితి తీసుకురావడం. ఇప్పటికి కూడా నా యొక్క అది మళ్ళీ ఆడియో ఆఫీస్కు అది మూవ్ కావాలి. ఆడియో ఆఫీస్లో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వస్తుంది మా బాబుది. అంత పెద్ద ప్రాసెస్ ఉంది. ఇప్పుడు చదువుకున్న నాకే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ సర్టిఫికేట్ రావడం లేదు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, స్టడీ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్లు అయినా ఎంఆర్ఓ నుండి వచ్చే సర్టిఫికేట్ నా చదువుకున్న వ్యక్తికే ఇట్లా ఇష్యూ కాకపోవడం జరుగుతుంది. చదువుకోని వ్యక్తి, ముసలి వాళ్ళు, వృద్ధులు ఎవరైనా వస్తే వాళ్ళ బాబుకు సర్టిఫికేట్ తీయాలంటే ఇంత ఘోరము చూడండి. అంటే ఏం చెప్తున్నారండి ఇక్కడ అధికారులు? ఏం చెప్తున్నారు? మీరు వచ్చిన ప్రతిసారి అంటే మేమైతే రెగ్యులర్ ఇక్కడికి వస్తున్నాము, హాజరు వేసుకుంటున్నామని మీరు వెల్లడిస్తున్నాం నేపథ్యంలో ఇక్కడ ఉన్నవారైతే మీకు ఏం సలహా సూచనలు చేస్తున్నారండి? సలహా వాళ్ళు నా సలహా ఏంటంటే రెవెన్యూ సిబ్బందికి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చూడు బిజీయే ఉన్నది. వాస్తవంగా పని ఒత్తిడి బాగానే ఉన్నది. మళ్ళీ బయట ఫీల్డ్ వెరిఫికేషన్ వెళ్తున్నారు. కానీ సర్టిఫికెట్లు మాత్రమే, ఎందుకంటే సర్టిఫికెట్లు అనేది భవిష్యత్తు అనే పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా పై చదువులు చదివే విత్తంలో కంపల్సరీ సర్టిఫికేట్ అడుగుతారు. వాళ్ళకు ఇన్స్టిట్యూషన్లో సబ్మిట్ చేస్తేనే వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు. సర్టిఫికేట్ లేకపోవడం వల్ల పిల్లల చదువు అనేది ఆగిపోవడం జరుగుతుంది. అందుకే విద్యార్థి యొక్క భవిష్యత్ దృష్ట్యా సర్టిఫికెట్లు వెంటనే వెరిఫికేషన్కు విభాగం సపరేట్ కేటాయించి తొందరగా ఇష్యూ చేస్తే వాళ్ళ భవిష్యత్తుకు నాంది పలిగినట్టు అవుతారు. వాళ్ళ భవిష్యత్తు మీ మీద ఆధారపడుతుంది. రెవెన్యూ మీ సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే మరి ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు? ఎప్పుడు ఇస్తామని చెప్తున్నారు? మీకు ఏమైనా మాట్లాడారా మీతో ఎవరైనా? మాట్లాడారు, సెక్షన్లో మాట్లాడారు. మేము ఇస్తున్నాం, ఫార్వర్డ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు నాకు సర్టిఫికెట్ అనేది ఇంతవరకు రాలేదు. మరి ఇప్పుడు ఉందండి ఎంసెట్ కౌన్సిలింగ్ ఉందని కొంత ప్రచారం జరుగుతుంది. విద్యార్థి జీవితం నాశనం అవుతుందంటే సైతం కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరు ఏం చెప్తారంటే ఇప్పుడు ఇంకా గడువు ఏమన్నా ఉందా, లేదంటే మరి ఎట్లా పరిస్థితి? ఇప్పుడు ఈరోజు వెరిఫికేషన్ అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ఈరోజు స్టార్ట్ అయింది, ఎంసెట్ రిజిస్ట్రేషన్. దాని మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 2వ డేట్ నాడు ఉంది. 2వ డేట్ నాడు నాకు సర్టిఫికేట్ కావాలి. మరి అప్పటి వరకు వస్తారా మరి రాదా, మరి రెవెన్యూ వ్యవస్థ మీద ఉంటుంది. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ మీదనే అది ఉంటుంది భవిష్యత్తు. అంటే మరి ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ అయితే మీరు ఎప్పుడో తీసుకొని ఉండాల్సిందిగా, కొంత మీరు ఆలస్యం చేసినట్టున్నారు. ఎందుకంటే కొంత సర్టిఫికేట్ అనేది స్కూల్ తరఫున సర్టిఫికేట్ ఉందండి. డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఉన్నది స్కూల్ తరఫున ఉన్నది, 10th మెమోలో ఉన్నది. వాస్తవంగా ఏంటంటే మీ సేవ దగ్గర నుంచి ఒకటి తీసుకోవాలని ఆలోచన ఉన్నది. దాన్ని వాళ్ళు కూడా అడుగుతారేమో అని నేను ఆర్డీఓ ఆఫీస్ నుంచి తీసుకుందామని చేయదలిసిన ప్రపోజల్ పెట్టాను. కానీ ప్రపోజల్ పెట్టినాక నేను నెల రోజులు అవుతుంది కదా, వాళ్ళు చేసేది చేయాలి కదా. అట్లా మరి ఇప్పుడు ఎట్లా మరి ఆర్డీఓ దగ్గరికి మరి వెళ్ళాల్సి వస్తుందా? మరి ఏం చెప్తున్నారు ఫైనల్గా, ఏం చెప్తారు మీరైతే? ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ సార్ సంతకం ఏందని చెప్పారు. దానికి ఒకటి ప్రొసీడింగ్ ఒకటి ఇవ్వాలన్నారు. అది పట్టుకొని అటెండర్ పట్టుకుని ఆర్డీఓ ఆఫీస్కి వాళ్ళే పంపిస్తా అన్నారు. వాళ్ళు పంపిస్తే ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. చేసినాక మనకు ఆన్లైన్లో ఇష్యూ అవుతుంది. వాటి కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే, ప్రస్తుతం మనతో పాటు అయితే ఒక విద్యార్థి తండ్రి మాట్లాడడం జరిగింది. మా బాబుకు సంబంధించి మాకు ఆల్రెడీ బర్త్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ సైతం డిజిటల్ సర్టిఫికేట్ కోసం మేమైతే దరఖాస్తు చేసుకున్నాము. మేము దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పటికీ రేపు మాపండి ఇక్కడ ఉన్న అధికారులు అయితే దాటవేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మేము తిరిగి చెప్పులు అరిగే పరిస్థితి వచ్చిందంటూ ఒక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి తహసీల్దార్ ఏం మాట్లాడతారు అనేది ఒకసారి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే మాకైతే కొంత ఆలస్యం అవుతుందంటూ కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారండి? మా దగ్గరికి వచ్చిన ప్రతి దరఖాస్తుకు సంబంధించి నిర్ణీత కాల వ్యవధి ఉన్నది. ఈ కాల వ్యవధిలో సమస్యలు పరిష్కారం చేయడానికి మేము ఉన్నాము.
ఈ వచ్చిన దరఖాస్తు లోపల నిన్న కాల వ్యవధి లోపల మేము పరిష్కారం చేసినాము. ఇది వాళ్ళు నిజంగానే ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నట్టయితే ముందు అవసరం ఉన్నట్టే కూడా కాల వ్యవధి కంటే ముందుగానే ఇచ్చేసేస్తున్నాము. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఏదైనా సమస్య ఎదుర్కొన్నట్టయితే కింది స్థాయి సిబ్బందితో కాకుండా అది వేరే ఉన్నత అధికారులతోనే అందిస్తే వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తున్నాం. కానీ ఈ వాస్తవం కాదు, సత్యదూరం అని తెలియజేసుకుంటున్నాం. ఓకే, అంటే ఇంకొక విషయం చెప్పండి సార్. అంటే ఇప్పుడైతే తను 23 రోజులు అవుతుందని వెల్లడిస్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఎంత సమయం ఉందండి? అంటే ఈ డాక్యుమెంట్ సంబంధించి అంటే మామూలుగా ఎంత సమయం పడుతుంది? అంటే ఎన్ని రోజుల వరకు అయితే దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయండి? సర్టిఫికేట్కి 30 రోజుల సమయం ఉన్నది. విత్ ఇన్ టైం లోపలనే పరిష్కారం చేసినాం. ఓకే, ప్రస్తుతం మనతో పాటైతే తహసీల్దార్ మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారైతే కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. మాకైతే సర్టిఫికేట్స్ విషయంలో మేము అనేక సార్లు తిరిగినప్పటికీ డీటీ లేడని కావచ్చు, ఇతరత్ర ఆలస్యం చేస్తున్నారు అధికారులని ఆరోపిస్తున్న నేపథ్యంలో మనతో పాటు తహసీల్దార్ మాట్లాడడం జరిగింది. మాకు ఇంకా సమయం ఉంది, ఆ సమయంలో మేము ఖచ్చితంగా ఇస్తామంటున్నారు. ఏదైనప్పటికైతే కొంత ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర దరఖాస్తు చేసుకున్నప్పుడు కొంత నిర్ణీత కాలం ముందే చేసుకోవాలి, తర్వాత ఇబ్బందులు పడొద్దు అంటూ తహసీల్దార్ చెప్తున్న పరిస్థితి మనం వేములలో చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.